ఈ దిప్పుగా ఇద్దరు పోతారు. నేను లైసెన్స్ చేస్తున్నా రైట్ బ్రదర్ కింద కూర్చో బాబు కింద కూర్చో అరే చైర్ తీసుకున్నావు కదా నువ్వు కింద కూర్చో రైట్ 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 చిన్న చిన్న బాబు అందరు బయట పడతా చెప్తున్నా దయచేసి సహకరించండి మంచిగా యాంగిల్ చేంజ్ అవుతుంది మొబైల్స్ కింద పెట్టండి ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాతపాలన్న దేశమతలింగా మా పట్ల పైరవుడా సావహి గంబాల సదర మండలు పంపు 7 గంటల మీద 7 లింగాల మీద తలత దినామరాగు పంపు ఎండ్ల దినామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరుగటి దుర్గయ్య పొగరు సాక్షిగా పొద్దు తిరగని కొన్న పూలు గట్టు తిరగని గన్నెలు సద్దు తిరగని సంపేక వేదలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 వస్తాల పావురటి గంగా 9 వస్తాల తొక్కడి గంగా కోసు గంగా రడ గంగా రెక్క గంగా తోనె కుండలో ఉండే గంగా తేనె కుండలో ఉండే తేనెటి గంగా పాల పాకాల గంగా సొంప వేల పాల గంగా గంగ గడి ఆగలే శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శ్రావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాట జడల జాలాది గంగా రోమ రోమాన శంకరమరవలింగం కారణ గజలు గడ దర్శనాలు కర్య పరీక్షలు ముఖన బుధ చంద్రం దాస్కం దృష్టి చిత్రకరణ దాస్కం 14 హస్తాలు ధరించిన మహాకాళి నాయన చినేర భద్రాకమై సేదులు లాచరు మతం పల్లి బుద్ధ మంగళాలు సమం పాటవిది కన్నా ముందులా బుదురుదిలా 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లా వాడే సకం పాటవిది చాలు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడల మగ సూత్రం చేసిన గోల్కొండ విజయకుమార కిన్నర జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎక్కడ జయించిన పుట్టిన నా వెలక సుందరి తరవిచ్చిన కైలాసవతి దమరాని డొలన కమల కమల నా బెల్లమని సబడా నా బెల్లది లంగమన వల్లవని వర్షన కమరెండి దీకొలిమిన సాడానే బంగాన ససమైన వాటాన బాలన బంగాన బంగారం దాన్ బడగంట నా మాదగింటి కూటానా పెద్దల నాటే పెద్దమనంటే తన మారవనంటే పల్లలమ్మనంటే ఇడుగులమనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ అన్నలకు రూపంబు నల్లబోసినంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్ట వేసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మలన శరణు మూగేడు రక జనంలో మూయాకంగా ఉన్నాము తలని దండ పెట్టుకొని నా పేద గ్రామానికి పిలిచారు
అమ్మా ఈసారి ఆషాఢ మాసం బోనాల్లో తల్లి మొదటి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకమని, తదుపరి ధ్వజారోహణ, అదేవిధంగా దీశదశకి హోమంతో అగ్ని ప్రతిష్ట, అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధ పెట్టుకున్నాము. ఈ పూజలన్నీ నిర్వహించాము. తదుపరి మహాభిషేకం అని పూర్ణాహుతి, శాకాంబరి అలంకరణ, పులేంగి సేవ, లక్ష కుంకుమార్చన, లక్ష్మ బిల్వార్చన, లక్ష పుష్పార్చన, శాంతి కళ్యాణము తొట్టుగా సమర్పించినాం. తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ? సంతోషంగా ఆనందంగా అనుకున్నాను. ఈ పూజలన్నీ నాకు లెక్క చెబుతున్నావా బాలక? నేను చేయించుకునే కదా నా వాళ్ళు అందరికీ సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటాను. అమ్మా గత 6 సంవత్సరాల నుండి సప్తమాతలకు సప్తభూనమని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి 6 ప్రధాన దేవాలయాలకు కూడా మేము బంగారు పాతో నైవేద్యం సమర్పిస్తున్నాం. పట్టు వస్త్రాలు, ఒడి బియ్యము సమర్పించుకోవడం జరుగుతుంది. తల్లి మీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఆనందం. నా అక్క చెల్లెలకు అందరికీ చీరసాల సంతోషంగా ఉంది బాలక. నాతో పాటు నా అక్క చెల్లెళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా. తల్లి ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మీకు పూజలు చేసుకుంటారు. వారందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలి, అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖ సంపదలతో ఉండాలని దీవించమ్మా. నా గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతోటి వర్తిల్లా చూసుకునే భారం నాది. అరే కాలకులు నాటే నా మునివలతోటి బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి అనారోగ్యం రాకుండా చూస్తుంది. అమ్మా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పకడ్బందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మార్గద్రవ్యాలు, గాంజాని అటువంటి మార్గద్రవ్యాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థులను జీవితాలను నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాను తల్లి. నా బాలులందరూ చెడు దారిలో ఉన్నారని సక్రమంగా ఉండేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతూనే వాళ్ళని ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. నేను శిక్షించడమే కాదు వాళ్ళని రక్షించుతున్నాను. ధన్యవాదాలు తల్లి. హైదరాబాద్ బాగా నగరానికి మిరాలమండి ప్రధానమైన మార్కెట్. ఎప్పటి నుండో ఈ నగరంలో ప్రజలకు కూరగాయలు అందించే మార్కెట్ నేటి వరకు వ్యాపారాలు ప్రధాన కేంద్రంగా ఉంది. వీరందరికీ రాబోయే రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అందరినీ కూడా దీవించి వీళ్ళందరినీ కూడా సుఖ సంతోషం ఉంటారని మనవి చేస్తున్నానమ్మా. నా పక్కనున్న వాళ్ళు నా బాలులందరికీ నేను విన్నట్టు ఉన్న వాళ్ళకు ఎటువంటి ఆపద రానివ్వను. నా దరిదాపుల్లోనే పెట్టుకున్నాను కదా వాళ్ళక. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసుకునే భారం కాదు. ధన్యవాదాలు తల్లి. అదేవిధంగా అమ్మ మిరాలమండి గ్రామ ప్రజలందరూ కూడా 365 రోజులు మా మహిళలు, మా భక్తులు అందరూ కూడా, పిల్లలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దేవాలయంలో సేవ చేసుకుంటున్నారు తల్లి. వాళ్ళందరికీ ఎటువంటి అపాయం రాకుండా వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ దినదిన అభివృద్ధి చెందాలని, మా మిరాలమండి మా గ్రామంలో మా ఆడపిల్లలు ఇక్కడ పెళ్లి చేసుకొని పోయారు, వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా చూడాలని మనవి చేస్తున్నానమ్మా. కోరిన వారికి కొంగు బంగారం చేయడం నా వంతు బాలక. నా బాలులందరినీ, నా బాలికలందరినీ కూడా తప్పనిసరిగా
అభివృద్ధి చెందేలా చూసుకుంటారు. అందరూ కూడా మీరు ఇట్లా ఇక్కడ వస్తారు, అక్కడ లైన్ పెట్టండి. మహిళలగా పురుషులగా దయచేసి మాకు సహకరించండి.